డాక్టర్ గారు గత 6 నెలల నుంచి బ్యాక్ పెయిన్ తో బాధపడుతున్నారు. డాక్టర్ని సంప్రదిస్తే L4, L5 డిస్క్ ప్రొలాప్స్ అయిందన్నారు. దీనికి మీ సలహా ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ బాబు గారు సమాధానం అందిస్తారు. సో ఇందుకు L4, L5 డిస్క్ ప్రొలాప్స్ ఉన్నదని స్పెసిఫిక్గా చెప్తున్నారండి. డాక్టర్ గారిని కలవటం జరిగింది. MRIలో ప్రాబ్లం ఉందంటే చెప్పడం జరిగింది. సో కాలుకు వచ్చే నరం మీద ఒత్తిడి ఉండటం వల్ల నడుము నుంచి కాళ్ళలోకి జాలు రావటం, తిమ్మిరి రావటం, మొద్దు బారటం కూడా జరుగుతుంది. ఇలాంటి సమస్య ఉన్నప్పుడు యూజువల్గా మెడికేషన్స్ అనే ట్రీట్మెంట్తో స్టార్ట్ చేస్తాను. ట్రీట్మెంట్ అనేది మెడికేషన్స్కి ఫిజియోథెరపీ కనుక తగ్గితే ఇబ్బంది ఉండదు. తగ్గనప్పుడు స్పెసిఫిక్గా కొన్ని ఇంజెక్షన్స్ పద్ధతుల ద్వారా కూడా తగ్గించే అవకాశం ఉంటుంది. అది కూడా ఫెయిల్ అయినప్పుడు యూజువల్గా సర్జరీ అనేది కంపల్సరీ అవుతుందండి. సర్జరీ చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే డిస్క్ ఎప్పుడైతే జారి బయటకు వచ్చి నరం మీద కంప్రెషన్ చేస్తుందో ఆ నరం మీద కంప్రెషన్ ఉన్నంత కాలం ఆ పెయిన్ అనేది వస్తూనే ఉంటుంది. సో దానికోసం చాలామంది చేసేది ఏంటంటే ఒక ట్యాబ్లెట్ వేసుకుంటారు, రెస్ట్ తీసుకుంటారు. ట్యాబ్లెట్ పవర్ ఉన్నంతసేపు పెయిన్ తెలియదు. ట్యాబ్లెట్ పవర్ అయిపోగానే మళ్ళీ ట్యాబ్లెట్ అన్న వేసుకోవాలి, లేదా పని మానుకొని వచ్చి రెస్ట్ అన్న తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇట్లాగా ప్రతిరోజు ఇదే విధంగా పెయిన్ రావటం, ఇబ్బంది పడుతూ ఉంటాం, రిలీఫ్ లేకపోవటం ఉంటాం, డే టు డే యాక్టివిటీస్ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి వస్తున్నప్పుడు యూజువల్గా సర్జరీ సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఈ సర్జరీస్లో చాలా రకాలు ఉన్నాయండి. యాక్చువల్గా స్టాండర్డ్గా చేసే సర్జరీస్ కొన్ని ఉన్నాయి, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ ఉన్నాయి, అడ్వాన్స్ సర్జరీస్ రకరకాలుగా ఉంటాయి. ఏదైనా అల్టిమేట్గా రిజల్ట్ అనేది మనకి ఎక్కడైతే నరం మీద ఒత్తిడి ఉందో ఒత్తిడిని తీసేయటం. ఆ తీసే విధానంలోనే రకరకాల టెక్నిక్స్ అనేది అందుబాటులో ఉన్నాయి. చాలా సంవత్సరాలుగా పాత రోజుల్లో చేసే మెయిన్ సర్జరీ ఏంటంటే లామినెక్టమీ అనేది ఒక స్టాండర్డ్ సర్జరీ, దీనికి చేయడం జరుగుతుంది. లామినెక్టమీ అనేది వెన్నుపూసలో కనుక ఎక్కడైతే మనకి ఒత్తిడి వచ్చి డిస్క్ అనేది జారిపోయి నరం మీద ఒత్తుతుందో దానికి ఆ కంప్రెషన్ తీసేయడం కోసం ఈ బోన్స్ని రిమూవ్ చేసే ఆపరేషన్ లామినెక్టమీ అంటాం. సో ఈ లామినెక్టమీ అనేది ఒక టైంలో బాగా చాలా పాపులర్ ఆపరేషన్ లాగా, కామన్ ఆపరేషన్ లాగా ఉండేది. కానీ ఈ మధ్య వచ్చిన అడ్వాన్సెస్ ప్రకారం ఏంటంటే ఈ బోన్స్ని తీయటం అనేది అంత మంచిది కాదని చెప్పి రీసెర్చ్ అనేది చెప్పడం జరిగింది. యూజువల్గా మనకు కావాల్సింది, పేషెంట్కి కావాల్సింది, సర్జరీలో జరగాల్సింది ఏంటంటే ఈ జారిన డిస్క్ వరకు తీయటం. ఈ జారిన డిస్క్ వరకు కనుక తీసేస్తే నరువు కనుక ఫ్రీ అయిపోతుంది. నరువు ఫ్రీ అయిపోతే పెయిన్ తగ్గిపోతుంది. ఇది తీయటం కోసం మన ఈ బోన్స్ అన్ని తీయాల్సి వస్తుంది. సో దీని మీద చాలా రీసెర్చ్ అనేది జరగటం ద్వారా వాళ్ళు కనిపెట్టింది ఏంటంటే యూజువల్గా ఈ బోన్స్ రిమూవ్ చేయడం అనేది అంత మంచిది కాదు. బోన్స్ రిమూవ్ చేస్తే సర్జరీ ఈజీ అవుతుంది, కానీ నడుముకి కొంచెం పట్టు తగ్గే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో బ్యాక్ పెయిన్స్ రావటం ప్లస్ రికవరీ అనేది చాలా స్లోగా ఉంటుంది. సో దీనికి అదర్ ఆల్టర్నేటివ్స్ ఏంటంటే మైక్రో డీకంప్రెషన్ అని చెప్పి, మైక్రో సర్జరీ అని చెప్పి చేయడం జరుగుతుంది. మైక్రో సర్జరీలో ఏం చేస్తామంటే ఈ బోన్స్ మధ్యలో ఉండే గ్యాప్లోంచి లోపలికి వెళ్ళిపోయి మైక్రోస్కోప్ ద్వారా చిన్న హోల్ ద్వారా లోపలికి వెళ్ళిపోయి ఈ జారిన్ డిస్క్ని తీసే అవకాశం ఉంటుంది. సో అల్టిమేట్గా రిజల్ట్ ఒకటే ఉంటుంది, లోపల చేసే సర్జరీ ఒకటే ఉంటుంది, చేసే అప్రోచ్ వేరు. సింపుల్ అప్రోచ్తో బయటకు వస్తుంది. సో అంతవరకు ఆ డిస్క్ తీసేసి నర్వ్స్ని కనుక మనం ఫ్రీ చేసేస్తే ఈ పెయిన్స్ అనేది పూర్తిగా తగ్గిపోతుంది. దీంట్లో కూడా ఈ మైక్రో సర్జరీ అనేది చాలా స్టాండర్డ్ ఆపరేషన్ అయిపోయింది. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్కి గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ వచ్చేసి మైక్రో డిస్కెక్టమీ. 50 years బ్యాక్ గోల్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ఏంటంటే లామినెక్టమీ అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మైక్రో డిస్కెక్టమీ అనేది గోల్డ్ స్టాండర్డ్. ఆ మైక్రో డిస్కెక్టమీలో ఈ డిస్క్ తీసేసినప్పుడు నర్వ్ ఫ్రీ అయిపోయిన తర్వాత పేషెంట్ చేసిన రోజే లేచి నడవడం జరుగుతుంది. నెక్స్ట్ రోజు ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. ఒక 1 week 10 days రెస్ట్ తీసుకుంటే దే కెన్ బి బ్యాక్ టు వర్క్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. చాలా సింపుల్ ప్రొసీజర్. స్పైన్లో జరిగే అన్ని ఆపరేషన్ల కంటే కూడా చాలా సింపుల్ ప్రొసీజర్ అండ్ మంచి రిలీఫ్ వచ్చే ప్రొసీజర్. సో దీంట్లో ఇంకా ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ అనేది ఎండోస్కోపిక్ సర్జరీ అనేది. మైక్రోలో చిన్న ఓపెనింగ్ కంటే కూడా ఎండోస్కోపిక్ సర్జరీలో హోల్ ద్వారా, ట్యూబ్స్ ద్వారా సెంటర్ నుంచి కానీ లేదా సైడ్ నుంచి కానీ ఈ డిస్క్ని కూడా తీసే అవకాశం ఉంటుంది. సో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీస్ అనేది ఇప్పుడు అందుబాటులో వచ్చినాయి.